నిజానికి ఒక చిన్న ఘటనలు హత్రాస్ జరిగినప్పుడు ఎంత చర్చ జరిగింది మనకు తెలుసు అందరికి. హత్రాస్ జరిగినప్పుడు ఎంత చర్చ జరిగింది, మిగతా ప్లేసెస్ లో జరిగినప్పుడు ఎంత చర్చ జరిగింది, ఒక గౌరీ లంకేష్ ని చంపినప్పుడు లేదా కర్ణాటకలో జరిగిన సంఘటనప్పుడు ఎంత చర్చ జరిగింది. బట్ ఈ విషయంలో అసలు చర్చే లేదు. అందరూ మూతికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నట్టుగా ఉంది. నిజానికి జర్నలిస్ట్ గా మనము మీరు నిజంగా దీన్ని టేకప్ చేసి మాట్లాడడం అంటున్నారు, మాట్లాడడానికి అవకాశం కల్పిస్తున్నారు, విచ్ ఇస్ రియలీ వండర్ఫుల్. జీలో కూడా నేను జీ న్యూస్ లో నేషనల్ లెవెల్లో ఎంత కవరేజ్ చేశారో నేను చూస్తూనే ఉన్నాను. అవే స్టేట్మెంట్స్ చదువుతుంటే చాలు, వాళ్ళు డైరెక్ట్ విజువల్స్ వస్తున్నాయి అక్కడ నుంచి. అక్కడ ఉన్న వాళ్ళ ఇళ్లను మొత్తం తగలబెడుతున్నారు. అక్కడ కొన్ని అయితే మీరు చూస్తే విజువల్స్ ఉన్నాయి, ఏఎన్ఐ వాటిల్లో వచ్చిన విజువల్స్ కూడా ఉన్నాయి. రాత్రికి రాత్రి అసలు వాహనాలు మొత్తం తగలబెట్టేశారు. అక్కడైతే ఒక ఆడవాళ్ళు వాళ్ళు చెప్తూ ఉన్నారు సేమ్ ఎలాంటి స్టేట్మెంట్స్. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు మీ మానాల్ని మాకు ఇచ్చేయండి, మేము వీళ్ళని వదిలేస్తాము, మీ భర్తల్ని మీ పిల్లల్ని వదిలేస్తామని డైరెక్ట్ గా థ్రెట్ చేస్తున్నారని ఆడవాళ్ళు నేరుగా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. ఇలాంటి సంఘటనలే కదా కశ్మీర్ లో జరిగింది 20-30 సంవత్సరాల క్రితము. గలీయు చెలియు అన్నారు. అయితే మతం మారు, లేదనంటే ఈ కాశ్మీర్ విడిచి వెళ్ళిపో, లేదంటే చచ్చిపో. ఇదే కదా వాళ్ళు చెప్పింది. గలీయు చెలియు నినాదాలు చేశారు కదా. అప్పుడు రాత్రికి రాత్రి పెద్ద జనోసైడే జరిగింది. ఇది ముర్షిదాబాద్ లో, ఇప్పుడు నేను హిందూ పేపర్ లోనే, ఇది మన ఎవరో చెప్పింది కూడా కాదు, హిందూలో వాటిల్లోనే వచ్చిన వార్తా కథనాలు చెప్తున్నాను నేను. ఒక 50 మందో 60 మందో విడిచి ఆ ముర్షిదాబాద్ విడిచి వెళ్ళిపోయారట. కొన్ని కుటుంబాలు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. అసలు అంటే ఏం లేదు, ఇది ఒక చాలా పద్ధతిగా చాప కింద నీరులా జరుగుతున్నటువంటి పని. అటు బెంగాల్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు. బంగ్లాదేశ్ లో నేను బంగ్లాదేశ్ స్వయంగా వెళ్ళొచ్చాను సార్. అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితిని అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నాకు తెలుసు. వాళ్ళు ఈ షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత వాళ్ళతో రెగ్యులర్ గా నేను కాంటాక్ట్ లో ఉన్నాను. హిందువులు అయితే బిక్కుమని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూర్చున్నారు. కొంతమంది ఆడ ఏదో బతుకుతున్నారంటే బతుకుతున్నారు, వాళ్ళకేం ఆప్షన్ లేదు. ఇక్కడేమో బెంగాల్ లాంటి పక్కనే ఆనుకొని ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ లోనేమో ఇది పరిస్థితి. అండ్ వీళ్ళు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతారు. ఓకే, సో ఒకటి ఇప్పుడు బంగ్లా